సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి సినిమా తీయాలంటే కోట్లలో ఖర్చు పెట్టాలి. ఎంత బడ్జెట్ పెడితే అంత పెద్ద సినిమా అన్నట్లు తయారవుతోంది పరిస్థితి. అయితే ఎన్ని కోట్లు పెట్టినా కూడా కంటెంట్ ఉంటేనే బొమ్మ హిట్ అనేది అందరికీ తెలుసు. భారీ బడ్జెట్తో సినిమాలు తీసి కోట్లలో లాభాలు పొందిన వారు ఉన్నారు. అలాగే భారీ నష్టాలతో ఆస్తులు అమ్ముకున్న వారు ఉన్నారు. ఒక సినిమా ఎంత డిజాస్టర్ అయినా కూడా ఎంతో కొంత డబ్బు అయితే సాధిస్తుంది. కానీ రీసెంట్గా విడుదలైన ఒక చిత్రం మాత్రం సినీ చరిత్రలోనే అత్యంత దారుణ వసూలు సాధించి షాక్ ఇస్తోంది. అది ఎంతలా అంటే థియేటర్స్లో సమోసాలు స్నాక్స్కి వచ్చే డబ్బు కన్నా తక్కువ. ఇంతకీ ఆ సినిమా ఏంటి తెలుసుకుందాం పదండి. ఫ్లాప్ మూవీ అంటే బాక్సాఫీస్ దగ్గర పెట్టిన బడ్జెట్ కంటే తక్కువ వసూలు సాధించే మూవీ అని అర్థం. కానీ పెట్టిన బడ్జెట్లో కేవలం 0.0001% మాత్రమే వసూలు చేసిన సినిమాని ఏమనాలి? ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇంతకు మించిన ఫ్లాప్ మూవీ మరొకటి ఉండదు. ఏకంగా 45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మూవీ వసూలు చేసింది మాత్రం కేవలం 45,000 మాత్రమే. ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు అంతకు మించిన ప్రమోషన్స్తో వస్తున్నాయి. కానీ ఏకంగా 45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కనీసం మూవీ కూడా పూర్తి కాకుండానే అసలు ఎలాంటి ప్రమోషన్లు లేకుండా తెరకెక్కిన మూవీ ఒకటి ఉంది. నమ్మగలరా? ఈ సినిమా పేరు ది లేడీ కిల్లర్. ఇది ఇండియాలోని అతిపెద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. గత ఏడాది నవంబర్ 3న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ నటించారు. ది లేడీ కిల్లర్ సినిమాను 45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. కానీ దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం 12 షోలు మాత్రమే ఆడాయి. తొలి రోజు 38,000 రాగా మొత్తంగా 45,000 మాత్రమే వసూలయ్యాయి. తొలి రోజు దేశం మొత్తం కలిపి 293 టికెట్లు అమ్ముడుపోయాయంటే ఈ సినిమా దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను కనీసం పూర్తి చేయకుండానే థియేటర్లో రిలీజ్ చేశారంటే నమ్మశక్యం కాదు. మూవీ డిజిటల్ హక్కులను ముందుగానే అమ్మేశారు. दो आदमी है तेरे अंदर, बिस्तर में एक, बिस्तर के बाहर एक. డిసెంబర్లో స్ట్రీమింగ్కు రావాల్సి ఉండటంతో నవంబర్ తొలి వారంలోనే హడావిడిగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. కనీసం షూటింగ్ కూడా పూర్తి కాలేదని సమాచారం. ఈ సినిమాలో నటించిన అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ ఈ మూవీ ప్రమోషన్లు చేయమని తేల్చి చెప్పారట. దీంతో అసలు ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఎవరికీ తెలియదు. ఒక్క ట్రైలర్ తప్ప మూవీ నుంచి ఏ అప్డేట్ బయటికి రాలేదు. సినిమా ఇంత దారుణంగా రిలీజ్ కావడాన్ని మేకర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఏ ఓటీటీ రిలీజ్ కోసం సినిమాను హడావిడి చేశారో ఆ ఓటీటీ రిలీజ్ ఇప్పటికీ కాకపోవడం ఇక్కడ మరొక విశేషం. ది లేడీ కిల్లర్ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు స్ట్రీమింగ్ కాలేదు. గత ఏడాది నవంబర్న రిలీజ్ అయింది. అంటే 10 నెలలు గడిచిపోయినా మూవీ ఓటీటీ పైన రాలేదు. कहा था ना, मजाक मत बनने देना मेरा.